అసలే ప్రభాస్ సినిమా ఆ పైన కల్కి తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా ఆల్రెడీ రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సినిమా రెబెల్ కెరీర్లో బిగ్ బడ్జెట్తో వస్తున్న సినిమా ఇలాంటి సినిమా వస్తోంది అంటే మరే హీరో అయినా ఎదురెళ్లే సాహసం చేస్తాడా చెయ్యడు కానీ డీజే టిల్లు తగ్గేదే లేదు అంటున్నాడు. రెబెల్తో ఫైట్కు రెడీ అంటున్నాడు. టిల్లుకు అంత ధైర్యం ఎలా వచ్చిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. కల్కి తర్వాత ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. ఏప్రిల్లో రిలీజ్ ఉంది. తెలుగు దర్శకుడు మారుతి రెబెల్ స్టార్ ను హర్రర్ కామెడీ మూవీలో చూపించబోతున్నాడు. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలో భారీ స్థాయిలో గ్రాఫిక్స్ వాడుతున్న సినిమా ఇది. పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఏప్రిల్ 10న రాబోతున్న రాజాసాబ్ కోసం కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు రెబెల్ అభిమానులు. కానీ సేమ్ డేట్ అంటే ఏప్రిల్ 10కి డీజే టిల్లు నటిస్తున్న కొత్త చిత్రం జాక్ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రెబెల్ స్టార్ కు పోటీగా డీజే టిల్లు. ఇదెలా సాధ్యమంటే టాలీవుడ్ చెప్పేది ఒక్కటే, అదేంటి అంటే రాజాసాబ్ పోస్ట్ పోన్. అందుకే జాక్ ఎంట్రీ ఇస్తున్నాడు అంటోంది ఇండస్ట్రీ. టిల్లు స్క్వైర్ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న జాక్ మూవీని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్నాడు. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా కనిపించనుంది. నిజానికి ఏప్రిల్ 18న అనుష్క నటిస్తున్న ఘాటీ రిలీజ్ డేట్ లాక్ కావటంతో రాజాసాబ్ పోస్ట్ పోన్ కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు సేమ్ డేట్ కు జాక్ వస్తుండటంతో రాజాసాబ్ ఏప్రిల్ 10న రావటం లేదని ఖరారైంది. అయితే రెబెల్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది పాన్ ఇండియా వైడ్ గా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది.